ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ క్యాన్సర్ తో బాధపడుతున్నారనే విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రిన్సెస్ కేట్ ఫారెస్ట్ బాత్ పై తనకు నమ్మకం ఉందని తెలియజేస్తూ ఒక ఫోటోను షేర్ చేసుకున్నారు. ఫారెస్ట్ బాత్ అనేది ఒక జపనీస్ ప్రాక్టీస్. దాన్నే షిన్రిన్ గ్యాకు అని పిలుస్తారు. ప్రకృతిలో ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉండటం, అటవీ వాతావరణాన్ని పూర్తిగా ఆస్వాదించడం దీని సారాంశం. 1980లో స్ట్రెస్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ పెరగడంతో ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని జపాన్ ప్రభుత్వం దీనిని రూపొందించింది. 1-3 గంటలు అలా ఒక అడవిలో డీప్ బ్రీత్ తీసుకుంటూ ప్రశాంతంగా నడుస్తూ చెట్లతో సంభాషిస్తూ గడపడం ఈ ఫారెస్ట్ బాత్ పద్ధతి. ఫిజికల్ హెల్త్ ని ఇంప్రూవ్ చేసే హైకింగ్ లా కాకుండా ఈ ఫారెస్ట్ బాత్ మెంటల్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. స్ట్రెస్ ఎక్కువగా ఉన్నవారు ఈ ఫారెస్ట్ బాత్ తీసుకోవడం వల్ల నాడీ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇది సైంటిఫికల్లీ ప్రూవ్డ్ కూడా. చెట్ల ద్వారా విడుదలయ్యే ఫైటోన్సైడ్లను పీల్చుకోవడం ద్వారా మన బాడీలో బయోలాజికల్ చేంజెస్ వస్తాయి. వైరస్లు, క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడే కిల్లర్ సెల్స్ ఉత్పత్తిని ఇవి పెంచుతాయి. జపాన్లో నిర్వహిస్తున్న కొన్ని మునుపటి అధ్యయనాల ప్రకారం అడవిలో 6 కిలోమీటర్లు నడవడం ద్వారా డయాబెటిస్ బాధితుల్లో బ్లడ్ ప్రెషర్, గ్లూకోజ్ లెవెల్స్, పల్స్ రేట్ తగ్గించవచ్చని నిరూపితమైంది. 2018లో లండన్లోని కింగ్స్ కాలేజ్ లండన్ నిర్వహించిన ఒక అధ్యయనంలో చెట్లు, ఆకాశం, పక్షులు వంటి న్యాచురల్ ఎన్విరాన్మెంట్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తేలింది. అంతేకాకుండా జ్ఞాపక శక్తిని పెంచడంతో పాటు కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ ను తగ్గించడంలోనూ ఇది సహాయపడుతుందని తేలింది. సో అప్పుడప్పుడు మీరు కూడా ఫారెస్ట్ బాత్ ని ట్రై చేయండి. కేవలం గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి మాత్రమే ఇది సాధ్యమని అనుకోకండి. సిటీలో ఉండేవారు కూడా కనీసం దగ్గరలోని పార్కుకైనా వెళ్ళండి.